ఒక్కరు కాదు ముగ్గురు ముద్దు, ఇద్దరు అంతకు మించి పిల్లల్ని కంటే రెండో బిడ్డ నుంచి ఒక్కొక్కరికి 25,000, 18 ఏళ్ళ వరకు ఉచిత విద్య, పేరెంటింగ్కు ఒక్కొక్క బిడ్డకు అదనంగా నెల సెలవులు, పిల్లలు పుట్టని పేద దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఐవీఎఫ్ సేవలు, జనాభా నిర్వహణ విధానంపై ముసాయిదా విడుదల చేసిన ముఖ్యమంత్రి, నెలపాటు రాష్ట్రమంతా చర్చ, ఏప్రిల్ 1 నుంచి అమలు. ఈయనకు ఒక్కడే కొడుకు, ఈయన బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈయన కొడుకు ఒక్కడే, ఆ లోకేష్ బాబుకు నాకు తెలిసి ఆయనకు కూడా ఒక్కడే, ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ జనాలకు మాత్రం ముగ్గురు ఉండాలట. మేము చేసేది జనాలు చేయొద్దు, కానీ మేము వాళ్ళకు నీతులు చెప్తాం, గోతులు తవ్వుతాం. చంద్రబాబు నాయుడుకి ఏమైనా తెలివి తక్కున్నదా? మరి ముగ్గురు ముద్దు అన్న సంగతి ఆయన యవ్వనంలో తెలవలేదా? సరే, ఇప్పుడు ఆయన కొడుకు ఇంకా యవ్వనంలోనే ఉన్నాడు కదా, మరి ఆయనతోటి ముగ్గురిని కనిపిస్తాడు. ఆయన ముగ్గురు ముద్దు అనేది ఆయన ఇంట్లో నుంచి మొదలు పెడతాడా? ఇప్పుడు ఆయన ఇంట్లో పెద్ద కాందాన్ ఉన్నది కదా, ఆయన కాందాన్లో ఇంకొక ఆయనకు మొన్ననే పెళ్ళి అయింది కదా, వాళ్ళ అన్న కొడుక్కో తమ్ముని కొడుక్కో. ఆ తర్వాత ఈ నందమూరి వంశంలో అనేక మందికి పెళ్ళిళ్ళు అయినాయి కదా, ఒక్క రామారావు తప్ప ఎవడు కనలేదు అంతమందిని. మరి రామారావు పేరు తీసుకున్నాడా? ఇలా ఇంత పెద్దగా ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు, ఎక్కువ సంతానం ఉండాలి, రాష్ట్ర ప్రగతి జరగాలి, రాష్ట్రంలో సంతానం తగ్గిపోతుంది అని నానా ఏడుపులు ఏడుస్తున్నావు కదా. మరి రామారావు అంతమందిని కన్నాడు. ఆ రామారావుని అంతమందిని కనడం వల్లనే నాకు కూడా అందులో ఒకరు నాకు సతీమణి అయ్యిండ్రు, ఆ సతీమణి వల్లనే నాకు పుత్రరత్నం పుట్టిండు అని రామారావుని ఏమన్నా ఈయన అసలు గుర్తు చేసుకోడు. రామారావుని గుర్తు చేసుకోడు. ఎందుకు? రామారావు ఈయనకు దండేసి దండం పెట్టాలి, ఆయన పేరు మీద రాజకీయం చేయాలి, ఆయన పేరు మీద ఓట్లను పొందడానికి తప్ప ఆయన చేసిన మంచి పనులను రామారావు గారు 2 రూపాయలకు రేషన్కి బియ్యం ఇచ్చడానికి కానీ, వైద్య వ్యవస్థను బాగుపరచడానికి కానీ, విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి కానీ, కుటుంబ వ్యవస్థకు ఇట్లాంటిది విలువలు తీసుకొచ్చారని ఆయన గురించి మాత్రం ఆలోచించాడు. మరి ఈయన కొడుకుకి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనిపిస్తావా? మీ కోడల్ని తీసుకుపోయి ఐవీఎఫ్ చేయిస్తావా? ఐవీఎఫ్ సేవలు చేయించి ఆమె కూడా పిల్లల్ని పుట్టిస్తారా? ఇప్పుడు వీళ్ళకి అంటున్నారుగా, పిల్లలు పుట్టని పేద దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐవీఎఫ్లు. సరే, మరి వీళ్ళకి పుడితే ముగ్గురిని పుట్టించు లోకేష్కు, లేదు అని అంటే ఐవీఎఫ్ చేయిస్తావా? అది చేయించడు. తన ఇంట్లో మాత్రం ఈ సిద్ధాంతాలు ఏవి వర్తించవు. జనాలకు చెప్పేటి మాత్రము బ్రహ్మాండంగా చెప్తాడు. నిన్న ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏది? ఆ మహిళలు మాట్లాడేటప్పుడు ఆ మహిళలు మొక్క మీద కొట్టినట్టు చెప్తుంటే నవ్వుతున్నాడు. ఏమని? సార్, పిల్లల్ని కనడం పెద్ద గొప్ప కాదు, వాళ్ళని పోషించడము, వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడము చాలా కష్టము. ఇప్పుడు మారిన ఈ నిత్యావసరాలు కానీ, ధరల విషయంలో కానీ, జీవన విషయంలో కానీ, మారిన జీవన పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాల్సి వస్తుంది. ఇవి మైక్రో ఫ్యామిలీస్ అయినాయి. ఈడ పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. పెరిగిన ధరలు, ఈ కాలేజీల ధరలు విపరీతంగా పెరిగినాయి. వాళ్ళకి చదువులు చెప్పించలేకపోతున్నాం. పుసుక్కున ఆసుపత్రి పాలయ్యారంటే మొత్తం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది. వీళ్ళని ఎవరు లేరు. భర్త భార్య పనిచేస్తే తప్ప వెళ్ళే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం పెద్ద విషయం కాదు. వాళ్ళని సాధడము, వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడము చాలా కష్టమవుతుంది. ఇది ఇమ్మీడియట్గా కాదు. చంద్రబాబు గారు అని అంటే కూడా ఆయన ఆయనకి ఏం అర్థమైందో మరి ఏం అర్థం కాలేదో నిన్న ముసి నవ్వులు నవ్వుతున్నాడో ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ఆయన ఇంట్లో ఆయనకు ముగ్గురు పిల్లలు లేరు, ఆయన కొడుకు ముగ్గురు పిల్లలు లేరు, ఆయన అల్లుడికి ముగ్గురు పిల్లలు ఉండరు. ఆయన అల్లుడు అంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నారు కదా నందమూరి పిల్లలకు, వాళ్ళకు ఉండరు. సరే, అంతమంది పిల్లలు కన్నా ఎన్టీఆర్ని కొనియాడతాడంటే ఆయనను కొనియాడాడు. ఇది ఈయన చేసే రాజకీయం, పట్టు రాజకీయం, అంతకు మించి ఏముండదు. సో ఇప్పుడు రెండో బిడ్డ అంతకు మించి పిల్లలకు జన్మిస్తే ఈ పోషకాహారాలు ఇవన్నీ కూడా డ్రామాలు, రాజకీయాలు. నాకు తెలిసి ఏదైనా చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హౌస్ అంటారు. ఒక మంచి విషయము మన ఇంటి నుంచి మొదలు కావాలి అంటారు. ఈయన ఇంటి నుంచి ఇది మొదలైతే నిజంగానే రాష్ట్రం అంతా నమ్మాలి. ఈయన చెప్పే దాంట్లో నిజం ఉంది, ఈయనకు చిత్తశుద్ధి ఉందని. కానీ అది నమ్ముతారా? నమ్మేటట్టు ఈయన చేస్తాడా? అది ఆలోచిద్దాం.